అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కళాకారుల తరఫున ఈ పాటల పల్లకి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆడి పాడిన కళాకారులు, రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని ఎదురు చూసిన కళాకారులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరాశ ఏర్పడి తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగాలలో అన్యాయానికి గురై గత ప్రభుత్వంలో దగాపడ్డ కళాకారులు నిర్వహిస్తున్న ఈ పాటల పల్లకి 12 గంటలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ప్రజాపాలనలైన ఈ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోండి అని చెప్పి ఉద్దేశమే ఈ పాటల పల్లకి యొక్క ముఖ్య ఉద్దేశం. పాటల పల్లకిలో 12 గంటలు ఉదయం 9 గంటలకి తెలంగాణ కళలు, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలు, బోనాలు, డప్పు, డోళ్ళు, కోలాటం వీటితో కలెక్టరేట్ నుండి కళాభారతి వరకు 9 గంటలకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. కళాభారతి చేరుకొని ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు ఈ ఆటపాట కొనసాగుతుంది. కరీంనగర్లోని పేరొందిన కవులు, కళాకారులంతా ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కళాకారులు కదిలిరానున్నారు. 15వ తారీఖు నాడు పాటల పల్లకితో కళాభారతి దద్దరిల్లనుంది. పాటల పల్లకిలో 12 గంటలు మారు మోగుతున్నది, కరీంనగర్ కదం దొక్కానున్నది. పాటల పల్లకిలో 12 గంటలు మారు మోగనున్నది, కరీంనగర్ కదం దొక్కానున్నది. పాటల పల్లకిలో 12 గంటలు మారు మోగుతున్నది, కరీంనగర్ కదం దొక్కానున్నది. పాటల పల్లకిలో 12 గంటలు మారు మోగనున్నది, కరీంనగర్ కదం దొక్కానున్నది అంటూ పాటల పల్లకి ఈ కళాకారుల గోడు వినిపించడానికి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఇందుల శ్రీధర్ బాబు గారు విచ్చేయనున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. విజయవంతం చేయాలని ఈ కరీంనగర్ తెలంగాణ వాదులకు, విద్యార్థి మేధావులకు ప్రతి ఒక్కరికి కళాకారుల తరఫున చేతులెత్తి వేడుకుంటున్నాం. గంటలు 15వ తారీఖు నాడు దిగ్విజయం చేస్తామని మాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి కళాకారులకు, అదేవిధంగా మీరు కూడా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన తరఫున అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఓవెత్తున ఎగిసినటువంటి తెలంగాణ ఉద్యమంలో పాటే కీలకం, ఆ పాట లేనిది, విద్యార్థులు లేనిది తెలంగాణ రాలేదు అని ఇటు ప్రింట్ మీడియా వారు, అటు ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశానికే దిక్సూచిగా మీరు అందించారు. కానీ అనేక ధూమ్ధాంలలో వాళ్ళ కడుపుల పేగులు నోట్లకు వచ్చే విధంగా ఆనాడు పాటలు పాడి తెలంగాణ రావడం కోసమే పాటలు పాడారు. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మనకు ఒక మెతుకు దొరుకుతుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అనుకొని మరి ఆయన కవులు, గాయకులు గజ్జగట్టి, డప్పు కొట్టి, గోసి కట్టి, గొంగడేసి మరి అనేక పాటలు పాడి తెలంగాణ సాధనలో ముందు వరుసలో ఉన్నారు. మరి ఏ కళాకారుడు కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే కళాకారుడిగా పాట పాడి నాకు ఉద్యోగం రావాలని ఏ కళాకారుడు కూడా కోరుకోలేదు. తెలంగాణ వస్తే చాలనుకున్నారు. కానీ అప్పుడున్న పాటతో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, మరి కవులు, గాయకులు, మరి కళాకారులందరికీ ఉద్యోగాలు ఇస్తామంటే కళాకారులంతా ఎగిరి కంటేసారు. కానీ అర్హులైన కళాకారులందరికీ 550 మందికే పరిమితం చేసారు. మరి అర్హులైన కళాకారులు వేలాది సంఖ్యలో ఉన్నారు. మరి వాటిని గుర్తించకుండా అప్పుడు సాంస్కృతిక సారథి చైర్మన్గా వ్యవహరించినటువంటి రసమయ బాలకిషన్ 550 మందిలో ఒక 250 నుంచి 270 మంది అసలైన కళాకారులు, వీళ్ళకు ఉద్యోగాలు రాకపోయినా వాళ్ళకు రావాలి, సేమ్ టైం వీళ్ళకు కూడా రావాలి,
ఒక 200 నుంచి 225 మంది వాళ్ళకు ఆట రాదు, పాట రాదు, డప్పు రాదు, డాన్స్ రాదు, వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇచ్చినామని అనేక పోరాటాలు చేసి 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 10 ఏళ్ళు అలసిపోయి ఏ పాటతోనైతే ఆ ప్రభుత్వం గద్దెనెక్కిందో అదే పాటతోని ఆ ప్రభుత్వానికి పాడెగట్టినాం. ఈనాటి ఈ తెలంగాణ ప్రభుత్వంలో, ఈ ప్రజాప్రభుత్వంలో పాటకు పెద్దపీట వేసింది. జయ జయ తెలంగాణ అన్న పాటను ఇలా రాష్ట్ర గీతంగా చేసింది. గద్దరన్న అవార్డునిచ్చింది, గద్దరన్న జయంతిని నడిపింది. 9 మంది కవులు కళాకారులను గుర్తించి వారికి ₹1 కోటి నగదుతో పాటు మరి వాళ్లకు 250 గజాల జాగనిచ్చింది. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో 28 సంవత్సరాలుగా ఒక పాటగానిగా, ఇప్పుడు 9 సంవత్సరాలుగా సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈ సందర్భంలో మరి అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు కావాలని ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, తెలంగాణ రాష్ట్ర రథసారథి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఉద్యమ సాధకులు మన కోదండరామ్ సార్ గారికి మా వినతి పత్రాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పాటల పల్లకిలో 12 గంటలు హైదరాబాద్ నడిబొడ్డులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము చేపట్టినప్పుడు మరి రాష్ట్రంలో ఉన్న నాయకులంతా ఆ సభను 12 గంటల పాటల సభను దిగ్విజయం చేయడానికి ఇచ్చేసారు. మా మాటలు, మా గాథలు, మా బాధలు విని నిండు చట్ట సభలో అర్హులైన కళాకారులందరూ ఇంకా బయటనే ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని నిండు చట్ట సభలో మరి పెద్దలంతా మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు ఇస్తా అన్నాక కూడా పాటల పల్లకిలో 12 గంటలు హైదరాబాద్ మొదలైంది, వరంగల్ అయిపోయింది. ఇలా కరీంనగర్లో ఎందుకు పెడుతున్నామంటే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామంటా ఉన్నారు, మేము తీసుకుంటా అంటా ఉన్నాం. ఆలస్యం కావద్దని మేము ప్రభుత్వ పక్షాన ప్రభుత్వానికి రిక్వెస్ట్గా మరి 2 నెలలకు వచ్చేది నెలకు రావాలి, 6 నెలలకు వచ్చేది 3 నెలలకు రావాలన్న దృఢ సంకల్పంతోనే మరి ఈ పాటల పల్లకిలో 12 గంటలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన, అదేవిధంగా ఉద్యమ కళాకారుడు, కవి, రచయిత మరి నేర్నాల కిషోరన్న సంయుక్తంగా నిర్వహిస్తున్న సభే పాటల పల్లకిలో 12 గంటలు. మరి పాటల పల్లకిలో 12 గంటలు 15వ తారీఖు నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు, గౌరవ చైర్మన్లు, వారితో పాటు ఉద్యోగాలు కావాలనుకునే ఉమ్మడి జిల్లాలో ఉన్న కళాకారులందరూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న గుర్తింపైన కళాకారులందరూ 15వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి కరీంనగర్ కళాభారతిలో జరగబోయే 12 గంటల పాటల పల్లకిలో 12 గంటల ప్రోగ్రాంను దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై కళాకారులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.